నమస్తే వెల్కమ్ టు 6 టీవీ డీటెయిల్స్ చూద్దాం. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సన్ రైజర్స్ హైదరాబాద్ మేనేజ్మెంట్ మధ్య తలెత్తిన వివాదం ముదురుతోంది. వివాదంపై విజిలెన్స్ రెండో రోజు విచారిస్తోంది. ఉప్పల్ స్టేడియంలోని హెచ్సిఏ ఆఫీస్ కు ఉదయమే చేరుకొని పలు రికార్డులు పరిశీలించారు. తొలి రోజు అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు సంబంధించిన వివరాలను విజిలెన్స్ అధికారులు సేకరించారు. ఇక టికెట్లను బ్లాక్ లో అమ్ముకుంటున్న హెచ్సిఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావును వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉప్పల్ స్టేడియం వద్ద యూత్ కాంగ్రెస్ నేతలు ఆందోళనకు దిగారు. ఉప్పల్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఆఖరపు అరుణ్ పటేల్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. జగన్మోహన్ రావుపై న్యాయ విచారణ వెంటనే అవినీతికి పాల్పడుతున్న జగన్మోహన్ రావుపై న్యాయ విచారణ వెంటనే అవినీతికి పాల్పడుతున్న జగన్మోహన్ రావుపై వెంటనే సస్పెండ్ చేయాలి జగన్మోహన్ రావును వెంటనే సస్పెండ్ చేయాలి జగన్మోహన్ రావును వెంటనే సస్పెండ్ జగన్మోహన్ హెచ్సిఏ చైర్మన్ జగన్మోహన్ రావు డౌన్ డౌన్ అంటూ యువజన కాంగ్రెస్ నేతలు నినాదాలు చేశారు. అవినీతికి పాల్పడిన జగన్మోహన్ రావుపై న్యాయ విచారణ చేయాలని, హరీష్ రావుకు బినామీలా వ్యవహరిస్తూ జగన్మోహన్ రావు ఐపీఎల్ టికెట్లు బ్లాక్ చేస్తున్నాడని కీలక ఆరోపణలు చేశారు. ఈ క్రమంలో ఐపీఎల్ టికెట్ అమ్మకాల్లో భారీ అక్రమాలు జరిగాయని వారు ఆరోపించారు. టికెట్లను బ్లాక్ మార్కెట్ కు తరలిస్తోందని, అక్షర స్కూల్ యాజమాన్యం అక్రమంగా అమ్మకాలు చేపట్టిందని నేతలు ఆరోపించారు. దీంతో యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు అరుణ్ పటేల్ తో పాటు నేతలను అరెస్టు చేసి ఉప్పల్ పోలీస్ స్టేషన్ కు తరలించారు పోలీసులు. ఈ అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఫోన్ ఇన్ లో అందిస్తారు. శ్రీనివాస్. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. ఇంటర్నేషనల్ స్టేడియం ముందు ఉద్రిక్తత నెలకొంది. ఏదైతే యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో చేపట్టినటువంటి ధర్నా ఉద్రిక్త వాతావరణం నెలకొందని చెప్పాలి. ఎందుకంటే అక్కడ ఎస్సీఆర్ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు అవినీతి ఆరోపణలో కూరుకుపోయాడు. ఆయనని వెంటనే అరెస్టు చేయాలంటూ కూడా యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో కూడా ధర్నా చేపట్టారు. గత 2 ఏళ్ల నుండి కూడా ఉప్పల్ ఇంటర్నేషనల్ స్టేడియం ముందు కూడా ఈ అయితే కొనసాగుతుంది. అయితే ప్రధానంగా టికెట్ల విషయంలో, ఐపీఎల్ టికెట్ల విషయంలో కూడా అవినీతికి పాల్పడ్డాడు జగన్మోహన్ రావు అంటూ కూడా ఇప్పటికే యూత్ కాంగ్రెస్ ఆరోపిస్తుంది. ఈ క్రమంలో కూడా యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో కూడా ధర్నా చేసే పరిస్థితి. పోలీసులు వారిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలించారు. మరొక వైపు ఎఫ్సీఏకు అదేవిధంగా సన్ రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యానికి కూడా మధ్యలో అయ్యే వివాదం నడుస్తుంది టికెట్ల పంపకాల విషయంలో. ఏదైతే సన్ రైజర్స్ హైదరాబాద్ ఎఫ్సీఏ కూడా మెయిల్ ద్వారా కూడా వార్నింగ్ ఇచ్చిన పరిస్థితి, తమ ఫ్రాంచైజీని ఇక్కడ నుండి తరలిస్తామని కూడా. ప్రధానంగా దీని అంతటి కారణం టికెట్ల వ్యవహారాన్ని చోటు చేసుకున్నటువంటి అవకతవకల విషయంలో. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం కూడా సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ గా తీసుకున్నాడు. ఎఫ్సీఏ వ్యవహారంపై కూడా విజిలెన్స్ ఎంక్వైరీ కూడా వేసే పరిస్థితుంది. ఈ నేపథ్యంలో కూడా నిన్నటి నుండి విజిలెన్స్ ఎంక్వైరీ కూడా జరుగుతుంది దీని మీద. అయితే నిన్న విజిలెన్స్ విచారణకి ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు కూడా హాజరు కాలేదు. కానీ ఈ రోజు ఖచ్చితంగా హాజరు కావాలంటూ కూడా మరొకసారి విజిలెన్స్ ఐజీ ఆయనకి నోటీసులు కూడా పంపించిన పరిస్థితుంది. ఈ నేపథ్యంలో కూడా ఈ రోజు అక్కడ ఏదైతే యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో కూడా పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు. అయితే వారిని అరెస్ట్ చేసి అయితే పోలీసులు ప్రస్తుతానికైతే పోలీస్ స్టేషన్ తరలించిన పరిస్థితుంది. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. వెంటనే జగన్మోహన్ రావుపై న్యాయ విచారణ వెంటనే అవినీతికి పాల్పడుతున్న జగన్మోహన్ రావుపై న్యాయ విచారణ వెంటనే అవినీతికి పాల్పడుతున్న జగన్మోహన్ రావుపై వెంటనే. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం వద్ద తీవ్ర